అందరికీ నమస్కారం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మనం చక్కటి సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, ఆచార్య సాంగత్యం, ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని విస్తారంగా పొందుతున్నాము. అలా ఈరోజు ఎందరినో దొలిసివేస్తున్నటువంటి ప్రశ్న, మరెందరో సందిద్దామనుకున్నటువంటి ప్రశ్న, మరెందరో ఎదుర్కొంటున్నటువంటి ఒక సామాన్యమైనటువంటి ఒక సందేహం ఏమిటయ్యా అంటే, అందరూ విన్నదే శ్వాస మీద ధ్యాస. ఈ పదం విన్న వెంటనే అందరికీ గుర్తొచ్చేది ధ్యానం. ధ్యానము అని ఎక్కడైనా విన్నా, చదివినా, చూసినా గుర్తొచ్చేది శ్వాస మీద ధ్యాస. అసలు ఏమిటి శ్వాస మీద ధ్యాస? ఎప్పుడు పెట్టగలం? ఎంతసేపు పెట్టగలం? ఎక్కడ పెట్టాలి? ఎలా పెట్టాలి? అసలు సాధ్యమవుతుందా? ఇటువంటి విషయాల పట్ల, ఇటువంటి అనేక సందేహాల పట్ల కొద్దిసేపు లోతుగా, సరళంగా, సహజంగా వివరించుకుందాం మిత్రులారా. శ్వాస మీద ధ్యాస, దీని పేరే ధ్యానం. ఇవాళ ధ్యానం లాభాలు, ధ్యానం ఆవశ్యకత, ఆధ్యాత్మిక సంస్థలు, సామాజిక సంస్థలు, ఆరోగ్య సంస్థలు, అధ్యయన సంస్థలు ఎంతోమంది ఎన్నో రకాలుగా వివరిస్తున్నారు ధ్యానం తాలూకు ఆవశ్యకతను. గొప్పదే. అయితే అందరికీ సరళమైన, సహజమైన, సునాయాసమైన, అతి సామాన్యంగా అందరికీ అందుబాటు అయ్యేది శ్వాస మీద ధ్యాస అన్నటువంటి ధ్యాన పద్ధతి ఇవాళ ప్రపంచంలో విస్తారంగా ప్రజలందరూ దాన్ని ఆచరించాలని, సాధించాలని, సాధన చేయాలని తపన పడుతున్నారు. అయితే అక్కడే ఇంకొక బ్రేకు. అసలు శ్వాస మీదే ధ్యాస ఎందుకు పెట్టాలి? శ్వాస మీద ధ్యాస పెట్టడం ఎలా సాధ్యం? పెడితే ఏమొస్తుంది? ఎంతసేపు పెట్టాలి? ఎక్కడ పెట్టాలి? ఇంకేమైనా సులువైన మార్గం ఉందా? సులువైన టెక్నిక్ ఏదైనా ఉందా అని ఒక పక్క నిరంతరాయంగా వెతుకుతూనే ఉన్నారు, చర్చ చేస్తూనే ఉన్నారు. మెడిటేషన్ అన్న పదం తెలుసు, మెడిటేషన్లో ఉన్నటువంటి లాభాలు తెలుసు, కానీ ధ్యానం ఎలా చేయాలన్నదే అందరికీ ఇవాళ $1,000,000 ప్రశ్నగా మిగిలిపోతుంది. దీనికి తోడు రకరకాల ధ్యానాలు, రకరకాల పద్ధతులు, రకరకాల పరంపరలు మరింత కన్ఫ్యూజ్కి గురి చేస్తున్నాయే తప్ప ధ్యానాన్ని దగ్గరికి తీసుకొచ్చినవి లేవు. మై డియర్ ఫ్రెండ్స్, ఆనాడు బుద్ధ భగవానుడు ప్రతిపాదించినటువంటి ధ్యాన పద్ధతి ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస. అతి సులభమైన, అతి సరళమైన, అతి సహజమైనటువంటి మార్గం. ప్రతి ఒక్కరూ చేయగలిసిన మార్గం. అయినప్పటికీ అతిపెద్ద సందేహం, ధ్యాస ఎక్కడ పెట్టాలి? అసలు ధ్యాస అంటే ఏమిటి? శ్వాస తెలుసు, ముక్కులోని గాలి కదా, మరి ధ్యాస అంటే ఏమిటి? శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు. ఈ మీద అన్నది ఎక్కడ? శ్వాస అంటే అందరికీ గుర్తొచ్చేది ఇక్కడ ఉంది శ్వాస, ఇక్కడ ఉంది శ్వాస, ఇక్కడ ఉంది శ్వాస. ఎక్కడ పెట్టాలి దృష్టి? కనులు 2 మూసుకుంటే శ్వాస మీద దృష్టి పెట్టడం దేవుడెరుగు, శ్వాస మీద ధ్యాస పెట్టడం దేవుడెరుగు. కనులు మూసుకుంటే కొత్త ఆలోచనలు పుంఖాలుగా వస్తున్నాయి. శ్వాస మీదకి ధ్యాస వెళ్ళట్లేదు. వచ్చిన ఆలోచనలతో భయంతో భయకంపితులై కళ్ళు తెరిచేస్తున్నారు. మా వల్ల సాధ్యం కాదనుకుంటున్నారు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఈనాడు మనం ఒక శ్వాస మీద ధ్యాస పెట్టి
ఒకానొక యోగి పుంగవుడుగా మారినటువంటి వేమన మాటను గుర్తు చేసుకోవాలి. అనగ అనగ రాగము అతిశయముగునుండు, తినగ తినగ వేము తీయగనుండు అన్నట్లు శ్వాస మీద ధ్యాస పెట్టగా 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 అతి సులభమవుతుంది, అతి సరళమవుతుంది. వేము తీయగా అయినట్లు అతి కష్టమైనది అతి సులభంగా మారుతుంది. అనేక స్థితులు అవగతమవుతాయి, అర్థమవుతాయి. అప్పుడు మనం ఆచరించగలం. అవగతం కానిది అర్థం కాదు, అర్థం కానిది ఆచరించలేము. మనతోనే ఉంటుంది శ్వాస, కానీ మనకు అవగతం అవ్వాలి, అర్థం అవ్వాలి. అప్పుడు ఆచరణ సులువవుతుంది. అలా ఆచరించి అద్భుతమైన ఫలితాలను పొందినవాడే బుద్ధ భగవానుడు. ఇంకెంతోమంది. ధ్యానము అన్నదానికి విశేషమైన అర్థాలు, ధ్యానము అన్న పదానికి ఫలాలు ఎంతోమంది ఇచ్చారు మహాత్ములందరూ. యోగ చిత్తవృత్తి నిరోధ అంటాడు పతంజలి మహాత్ముడు. ధ్యానం అంటే మరేమీ లేదు, చిత్తవృత్తుల నిరోధమే. ధ్యానం అంటే నిర్విష్య మనః, మనసులో ఏమీ లేకుండా ఉండడమే ధ్యానం అంటారు. చిత్తవృత్తి నిరోధం కుదరాలన్నా, మనసులో ఏ ఆలోచన లేకుండా ఉండగలగాలన్నా ముందు మనకి శ్వాస మీద ధ్యాస అన్నటువంటి ఆ పదం మీద పట్టు రావాలి. అక్కడ పట్టు రాకుండా, అక్కడ సాధన లేకుండా మనం చిత్తవృత్తి నిరోధానికి వెళ్ళలేము. కాబట్టి ఈరోజు మన ఈ సత్సంగం శ్వాస మీద ధ్యాస. అందుకే అంటాడు మహాత్ముడు, తాళపు చెవులు లేక తలుపులెటులుడునో అజునుకైన వాని అబ్బకైన. ఎంత గొప్పగా చెప్పాడు. తాళపు చెవులు లేక తలుపులెటులుడునో అజునుకైన వాని అబ్బకైన. ఎవడైనా కానీలే, తాళపు చెవి లేకపోతే తలుపులుడదు. ఎంతటి వారైనా కానీలే, శ్వాస మీద ధ్యాస లేకుండా ధ్యానము అన్న పరమార్థ స్థితిని చేరుకోలేరు. ధ్యానము మాట్లాడుతున్నాము, ధ్యానము వింటున్నాము, ధ్యానము చదువుతున్నాము, ధ్యాన పద్ధతుల గురించి పుంఖాలుగా తెలుసుకుంటున్నాము, కానీ ధ్యానాన్ని రుచి చూడట్లేదు. కారణం తాళపు చెవులు లేవు, శ్వాస మీద ధ్యాస లేదు. ఇదే పెద్ద కన్ఫ్యూజ్, ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్, ఇదే $1 మిలియన్ ప్రశ్న.